గత 10 ఏళ్లలో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో అక్రమాలకు పాల్పడిందని రాష్ట్ర సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రామాయంపేట మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రామాయంపేట మున్సిపల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ సహకారంతో 30 కోట్ల నిధులు మంజూరు కాగా అదనంగా మరో 15 కోట్లు నిధులు మంజూరు చేశామని వారన్నారు. అభివృద్ధి గత 10 ఏళ్లలో జరగలేదు కాబట్టి ఇప్పుడు యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారు గెలవగానే రామాయంపేట పట్టణానికి 35 కోట్ల నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసిండు. మళ్ళా ఈ 15 రోజుల మునిపే రామాయంపేట పట్టణానికి 15 కోట్ల నిధులు కూడా తేవడం జరిగింది. అలాగే యువ నాయకుడు కృషి వలన మైనంపల్లి గారు కృషి వలన ఇక్కడ 200 కోట్లతోని ఒక స్కూల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైనంపల్లి కుటుంబ సేవలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి ఎవరు చూసినా కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం, చేతి గుర్తు కోటేస్తాం. గత 10 ఏళ్ల పాలనలో ఇక్కడ అవినీతి అక్రమాలు బాగా జరిగాయని వారిని ఈ దరికి కూడా చేరనీయమని అభివృద్ధి చేసే పార్టీకే ఓటేస్తామని, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇన్ఛార్జిగా మంత్రిగా వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, పెద్దలు మైనంపల్లి హనుమంతన్న గారు ఉన్నారు, యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ గారు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుంది. కాబట్టి 12 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది.